సేల్స్ ఆర్డర్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏందో తెలుసుకుందాము. సో మనం సేల్స్ ఆర్డర్ యొక్క టీ కూడా ఏంటి /n VA01 అనేది సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ ఆర్డర్ టైప్ అండ్ సేల్స్ ఇయర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్. నెక్స్ట్ కస్టమర్ ఎంటర్ చేస్తున్నాను. సో కస్టమర్ ఇది సోల్డ్ టు పార్టీ అంటే ఎంటర్. సో నెక్స్ట్ నేను ఒక మెటీరియల్ ఎంటర్ చేస్తున్నాను. సో మెటీరియల్ యొక్క క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 వేస్తున్నాను. ఎంటర్. ఓకేనా. సో ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే 3 పార్ట్స్ ఉంటుంది. హెడర్, ఐటమ్, స్కెడ్యూల్ అండ్ డేటా. సో హెడర్ అంటే ఏంటి, నార్మల్గా ఆర్డర్లో మనం ఏదైతే కస్టమర్ వేస్తామో ఆ కస్టమర్కి సంబంధించిన డేటాని హెడర్ డేటా అంటాము. ఐటమ్ అంటే మనం ఆర్డర్లో ఏవైతే ఐటమ్స్ అనేది మెటీరియల్స్ అనేది ప్లేస్ చేస్తామో దానికి సంబంధించిన డేటాని ఐటమ్ అంటారు. ఓకేనా. ఇన్ ద సేమ్ వే మనకి స్కెడ్యూల్ లైన్స్ అంటే ఏంటంటే కస్టమర్ అయితే ఏ ప్రోడక్ట్ కోసం ఆర్డర్ ఇస్తున్నాడు, ఎప్పుడు ఆర్డర్ ఇస్తున్నాడు, కస్టమర్ ఎప్పుడు కావాలని అనుకుంటున్నాడు. సో కస్టమర్ జనరల్ అడుగుతూ ఉంటారు, నాకు పలానా మెటీరియల్స్ అనేది ఇంత క్వాంటిటీ ఇంత రోజు కావాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాడు అన్నట్టు. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి, బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకొని ఏ రోజు ఎంత క్వాంటిటీ డెలివర్ చేస్తుందని ఆ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తుంది సిస్టంలో. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి స్కెడ్యూల్ లైన్స్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఎస్ఐపిలో చూద్దాము హెడర్ డేటా అంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా. సో ఇప్పుడు ఇది సేల్స్ ఆర్డర్ యొక్క ఇనిషియల్ స్క్రీన్ ఇది. సో ఇక్కడ ఇది హెడర్ సంబంధించిన డేటా, మనం కస్టమర్ వేసాం కదా, కస్టమర్ సంబంధించిన డేటాని చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం హెడర్లోకి వెళ్ళాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ పైన గో టు అనే ట్యాబ్ క్లిక్ చేసుకొని హెడర్లోకి ఇలా వెళ్ళిపోవచ్చు. సో హెడర్ అనేది మళ్ళీ అగైన్ మనకి ట్యాబ్స్గా డివైడ్ అయి ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఇలా వెళ్ళిపోవచ్చు, లేదనుకుంటే మనకు షార్ట్ కట్ ఇక్కడ ఉంది, బటన్ ఉంటుంది, డిస్ప్లే డాక్యుమెంట్ హెడర్ డీటెయిల్స్ అని ఒకటి ఉంది ఇక్కడ, ఈ గ్లాస్ సింబల్ ఇది క్లిక్ చేశాను. సేమ్ అలానే వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి హెడర్లో మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనకి హెడర్లో ఉన్నామా ఐటమ్లో ఉన్నామా అనేది ఇక్కడ హెడ్డింగ్లో ఉంటుంది. క్రియేట్ స్టాండర్డ్ ఆర్డర్ హెడర్ డేటా అని ఉంది. ఓకేనా. ఐటమ్లో ఉంటే ఐటమ్ డేటా అని ఉంటుంది ఇక్కడ అది. సో ఇక్కడ మనకి ట్యాబ్స్ సేల్స్ ట్యాబు, షిప్పింగ్ ట్యాబు, బిల్లింగ్ ట్యాబు, సో ఇలా ఎక్సెట్రా చాలా ఉంటాయి ఎక్సెట్రా. ఓకేనా. మనకి మేజర్గా ఇక్కడ సేల్స్ ఆర్డర్లో హెడర్లో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్ ట్యాబ్, ఈ 3 ట్యాబ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కొన్ని ఫీల్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవి మనకి కొంచెం డేటా అనేది కస్టమర్ని క్రియేట్ చేసినప్పుడు కొంచెం డేటా అనేది మనం అక్కడ స్టోర్ చేస్తాం కదా, ఎంటర్ చేస్తాము, అక్కడ నుంచి డేటా అనేది మనకి ఇక్కడ సేల్స్ ఆర్డర్లో పాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఆర్డర్ టైప్, ఇందాక మనం ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు అంటే లైక్ VA01 ఇనిషియల్ స్క్రీన్లో వేసాం కదా, డాక్యుమెంట్ టైప్ ఓవర్ అనేది అది ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే సేల్స్ ఏరియా. ఓకేనా. సో దీని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే క్రియేటెడ్ బై ఉంది, అంటే ఎవరు క్రియేట్ చేశారు. మనకి నార్మల్గా డిఫరెంట్ ఎవరు క్రియేట్ చేస్తారో వాళ్ళ యూజర్ ఐడి ఉంటుంది. సో క్రియేటెడ్ అని చెప్పి అంటే ఏ రోజు క్రియేటెడ్ అయింది అన్నది అట్లా. ఓకేనా. డాక్యుమెంట్ డేట్ ఏ రోజు క్రియేట్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది ఇనిషియల్గా సేల్స్ ట్యాబ్లో. దాంతో పాటుగా కరెన్సీ టైప్ ఏముంది. ఓకేనా. నెక్స్ట్ ఏ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది వాడాము, ప్రైజింగ్ డేట్ అంటే ప్రైస్ అనేది ఏ రోజు అనేది సిస్టమ్ తీసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఆర్డర్ అనేది లాస్ట్ మంత్లో క్రియేట్ చేసాం అనుకోండి, ఆ డేట్ ఉంటుంది అన్నట్టు అలా అన్నట్టు. సో ప్రైజెస్ అనేవి కూడా వీక్లీ లేకపోతే మంత్లీ అంటే ప్రోడక్ట్ని బట్టి వాళ్ళ యొక్క బిజినెస్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ అనేది ఎవ్రీ డే సేమ్ ఉండదు, అది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అలా అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ షిప్పింగ్ ట్యాబ్లో ఏంటంటే మనకి షిప్పింగ్ కండిషన్స్, ఇది మనం కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడు మెయింటైన్ చేసుకుంటాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది అక్కడ నుంచి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ డెలివరీ ఆర్డర్ కాంబినేషన్. సో ఈ కంప్లీట్ డెలివరీ అనేది ఏంటంటే మనకి కొన్నిసార్లు అనేది స్టాక్ అనేది అవైలబుల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వాంటిటీ అనేది కస్టమర్ ఆర్డర్ చేస్తే 5 ఉండొచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డెలివరీ మీనింగ్ ఏంటంటే 10 ప్లస్ చేస్తే 10 క్వాంటిటీకి 10 రావాలి, అది కావాలనుకుంటే ఎట్ ఎ టైం సింగిల్ షాట్లో. సో మల్టిపుల్ పార్షల్ డెలివరీస్ అవసరం లేదు అని మీనింగ్ అన్నట్టు. సో కొందరు కస్టమర్ అగ్రీ చేస్తారు, కొందరు చేయరు. సో ఇది కూడా మనం అక్కడ మెయింటైన్ చేసుకుంటాం, అక్కడ నుంచి ఇక్కడ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్డర్ కాంబినేషన్ కూడా అక్కడే మెయింటైన్ చేస్తాము. సో దాని తర్వాత బిల్లింగ్ డాక్యుమెంట్స్. ఈ బిల్లింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉందంటే చూడండి, ఇంకో టర్మ్స్, పేమెంట్ టర్మ్స్, ఇవి కూడా మనకి కస్టమర్ మాస్టర్ ఎలా మనం మెయింటైన్ చేసుకుంటాం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఇలా ఉంటుందండి, కొంచెం డేటా అనేది మనకి అక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. మేజర్గా మనకి హెడర్లో సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్ ట్యాబ్లో కొంచెం డేటా ఉంటుంది. ఈ డేటా ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఐటెంలోకి వెళ్తున్నాను. సో ఇది ఐటమ్ ఇన్ఫర్మేషన్. ఐటమ్ ఇస్ నథింగ్ బట్ మెటీరియల్ సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను, అలా నిలిపోవచ్చు, లేదనుకుంటే ఇందాకలాగా గో టు ఐటమ్. ఐటమ్లో కూడా సేమ్ మళ్ళీ
అగైన్ డివైడెడ్ ఇంటూ సబ్ ట్యాబ్స్. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాబ్, సేల్స్ ఏబి ఉంది, ఇందాక సేల్సే ఉంది. సో డిఫరెన్స్ అది. సో ఇక్కడ హెడ్డింగ్ చెక్ చేసుకుంటే క్రియేట్ స్టాండర్డ్ ఆర్డర్ ఐటమ్ డేటా, మనం ఐటెంలో ఉన్నాం కాబట్టి ఐటెంకి సంబంధించిన డేటా వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ లైన్ ఐటమ్ యొక్క నంబర్ అండ్ ఇది ఏ మెటీరియల్ ఎంటర్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టాండర్డ్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ సేల్స్ ఏ ట్యాబ్లో లోపలికి వస్తే ఇక్కడ డెలివరీ డేటు, ప్రైజింగ్ డేటు అండ్ ఏ మెటీరియల్ ఎంటర్ చేసాం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్చేంజ్ రేట్ ఏమైనా ఉంటే అది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ షిప్పింగ్ బిలోకి సేల్స్ బిలో మనకి మెటీరియల్ గ్రూప్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ మెయింటైన్ చేసుకుంటాము అండ్ డివిజన్ కూడా క్రియేట్ చేస్తూ వేసుకుంటాము అండ్ మెటీరియల్ ప్రైజింగ్ గ్రూప్. సో ఇది మెటీరియల్ మాస్లో ఇక్కడికి పాస్ అయింది. సేమ్ నెక్స్ట్ షిప్పింగ్ ట్యాబ్లో కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ప్లాంట్ మెయింటైన్ చేస్తాము. సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ చూడవచ్చు. కింద చూసుకుంటే వెయిట్ అండ్ వాల్యూమ్ ఉంది కదా, నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్. సో మనం ఇక్కడ ఇది కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ డేటా 1 వ్యూలో మెయింటైన్ చేసుకుంటాము. సో నేను అక్కడ నెట్ వెయిట్ 12 పెట్టుకున్నాను, గ్రాస్ వెయిట్ 15 పెట్టుకున్నాను. సో 12కి 60 వచ్చింది, 15కి 75 వచ్చింది. ఎందుకు అంటే నేను క్వాంటిటీ అనేది పెట్టుకున్నాను కదా, సో అందుకని 5 యూనిట్స్ పెట్టాను కాబట్టి, అంటే 5 యూనిట్స్కి 5 మెటీరియల్స్కి 5 ఇంటూ 12 60 అలా వచ్చింది అన్నట్టు. సో మల్టిపుల్ చేసుకొని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్స్లో చూసుకుంటే ఇక్కడ ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి ఈ మెటీరియల్ అనేది మెయింటైన్ క్రియేట్ చేసేటప్పుడు మనము ట్యాక్స్ క్లాసిఫికేషన్ అనే వాల్యూ అనేది అక్కడ మెయింటైన్ చేసుకున్నాం. సో అక్కడ నుంచి ఇక్కడికి అలా కొంచెం ఇలా ఫీల్డ్స్ అనేది పాస్ అవుతూ ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్, సో ఇది 03 ఇది మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్లో యూజ్ అవుతుంది. సో ప్రతిదీ కూడా మనకి ఐదర్ అంటే హెడర్కి సంబంధించింది మెటీరియల్ కస్టమర్ నుంచి వస్తూ ఉంటుంది, ఐటెంకి సంబంధించింది మెటీరియల్ నుంచి అప్డేట్ అవుతుంటుంది. సో ఇలా అన్నట్టు మనకి. సో డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి ఎలా అప్డేట్ అవుతుంది అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్ వచ్చేసి స్కెడ్యూల్ అండ్ డేటా ఎలా చెక్ చేయాలనుకుంటే సేమ్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ షార్ట్ కట్ ఉంది స్కెడ్యూలెన్స్, ఇలా వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే ఈ లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ట్యాబ్ ఉంది, డైరెక్ట్గా స్కెడ్యూలెన్స్ ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్యాక్ వస్తున్నాను, డైరెక్ట్ ఈ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాను, కింద ఇక్కడ బటన్ ఉంది స్కెడ్యూలెన్స్ ఫర్ ఐటమ్ ఉంది, ఇది క్లిక్ చేస్తున్నాను. సో డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మీనింగ్ డెలివరీ డేట్, ఏ రోజు డెలివరీ అనేది అవుతుంది, 16 జనవరి రోజు ఆర్డర్ 5 యూనిట్స్ అని ఆర్డర్ చేశారు, కన్ఫర్మ్ అనేది సిస్టమ్ 5 యూనిట్లు అనేది 5 మెటీరియల్స్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నట్టు, అంటే 16th రోజు 5 యూనిట్స్ డెలివరీ అవుతుంది, అది ఇన్ఫర్మేషన్. సో ఈ డేట్ 16 అని ఎందుకు వచ్చింది, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఇక్కడ ఉంది గ్రీన్ పైన. ఓకేనా, సో ఇక్కడ సేల్స్ అనే ట్యాబ్లో ఫస్ట్ ఫీల్డ్ ఇక్కడ చూడండి REQ DLIV డేట్, ఇది ఏంటంటే రిక్వెస్టెడ్ డెలివరీ డేట్. ఓకేనా, RDD రిక్వెస్టెడ్ డెలివరీ డేట్. సో మీనింగ్ ఏంటంటే కస్టమరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 9th జనవరి, సో కస్టమర్ ఏమన్నాడంటే 16th జనవరి రోజు నాకు పలానా ఈ మెటీరియల్ వచ్చేసి ఈ పలానా మెటీరియల్ 5 యూనిట్స్ నాకు కావాలని చెప్పేసి కస్టమర్ అడుగుతున్నాడు. సో సిస్టమ్ ఏం చేస్తుంటే బ్యాక్ ఎండ్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అండ్ స్టాక్ అనేది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని మనకి ఒక డెలివరీ డేట్ అనేది ఇస్తుంది. సో ఆ డెలివరీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడ అప్డేట్ అవుతుంది, స్కెడ్యూలెన్స్లో అప్డేట్ అవుతుంది, అది ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాక్ ఉందా చెక్ చేసుకుందాం మనం. ఓకేనా, స్టాక్ మేబీ ఉంటేనే మ్యాక్సిమం ఇలా సింగిల్ లైన్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా, సో ఈ మెటీరియల్కి చెక్ చేసుకుంటున్నాను, ఇప్పుడు చెక్ చేద్దాం మనము. సో స్టాక్ అనేది చెక్ చేసుకోవడం టీ కోడ్ వచ్చేసి MMBE టీ కోడ్. నాకు ఈ పేజ్ అవసరం కాబట్టి ఈ సేల్స్ ఆర్డర్ది, సో అందుకోసం నేను ఎంటర్ చేసుకొని టీ కోడ్ కొడుతున్నాను. సో దానివల్ల ఏమవుతుంది, ఈ పేజ్ అలానే ఉంటుంది, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే స్టాక్ ఓవర్ వ్యూ అన్నట్టు. ఓకేనా, ఓకే డైరెక్ట్ నాకు ఇప్పుడు ఈ మెటీరియల్ది నేను స్టాక్ చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ మెటీరియల్ ఎంటర్ ఇన్ కేస్ రాకపోతే మెటీరియల్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ బటన్ ఉంటుంది, ఎగ్జిక్యూట్ క్లిక్ చేయాలి. ఓకే, సారీ మనం ఇక్కడ ఏం ఎంటర్ చేస్తాము, YMAT01. ఓకే, అది కాపీ చేసుకున్నాను, స్టాక్స్ ఓవర్ టీ కోడ్ ఇక్కడ వచ్చేసాను, స్క్రీన్కి పేస్ట్ చేశాను, ఎంటర్, ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి, అన్రిస్ట్రిక్టెడ్ యూజ్ ఉంది, క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఉంది, రిసిప్ట్ రిజర్వేషన్, ఆన్ ఆర్డర్ స్టాక్ ఎక్సెట్రా కన్సైన్మెంట్ స్టాక్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చెక్ చేసుకుంటే
సో ఇక్కడ ఎక్కడ కూడా ఏం నెంబర్స్ ఏం లేవు, ఓన్లీ ఫస్ట్ దగ్గర మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏంది, అన్రిస్ట్రిక్టెడ్ యూజ్. అన్రిస్ట్రిక్టెడ్ అంటే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఈ స్టాక్ని ఏ కస్టమర్కైనా అమ్ముకోవచ్చు అనేది మీనింగ్ అన్నట్టు. సో క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే ప్రోడక్ట్ అనేది రెడీ అయిన తర్వాత కొన్ని చెక్స్ అవుతాయి, ఇన్స్పెక్షన్స్ అవుతూ ఉంటాయి, అవన్నీ అయిపోయి టెస్టింగ్ అయిన తర్వాత ఓకే అని కొడతారు. అంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వాలిటీ నుంచి ఈ ఓపెన్ స్టాక్ అన్రిస్ట్రిక్టెడ్లోకి మూవ్ చేస్తారు. అప్పుడు మాత్రమే మనకి సేల్స్ ఆర్డర్లో ఈ స్టాక్ అనేది వాడుకోవడానికి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి స్టాక్ అనేది అవైలబుల్ ఉంది, అదొక ఫస్ట్ థింగ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మిగతా కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని సిస్టమ్ అనేది సోన్ ఫర్ డేట్ రోజు ఇవ్వడానికి అగ్రి చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే ఇంకో మెటీరియల్ అనేది ఎంటర్ చేస్తున్నాను, YMAT 123. ఓకేనా. సో ఈ మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 8 యూనిట్స్ అనేది ఎంటర్ చేశాను, కావాలని అడిగాడు కస్టమర్. సో ఎంటర్ కొట్టాను. ఓకేనా. సో ఇదేంటంటే ఇక్కడ చూసుకుంటే హెడ్డింగ్ స్టాండర్డ్ ఆర్డర్ అవైలబిలిటీ కంట్రోల్ ఉంది. ఓకేనా. సో ఇది యాజ్ ఆఫ్ జస్ట్ నేను ఇక్కడ ఇది కంప్లీట్ డెలివరీ క్లిక్ చేస్తున్నాను, ఇయర్ అని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీనింగ్ 16వ తారీఖు రోజు ఈ YMAT 123 అనే మెటీరియల్ 8 యూనిట్స్ కావాలని చెప్పేసి పలానా ఈ బజాజ్ అనుకో కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చాడు. ఓకేనా. ఈ 16th రోజు అనేది పాసిబిలిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేసుకోవాలి, ఇది సెలెక్ట్ చేసుకొని స్కెడ్యూలింగ్ లైన్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. లైన్ ఐటమ్ 20 చెక్ చేస్తున్నాను, నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి డాక్యుమెంట్ ఐటమ్ నెంబర్ 20 మెటీరియల్ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే ఇందాక దీనికి డిఫరెన్స్ ఏంది, ఇందాక సింగిల్ లైన్లో అప్డేట్ అయిపోయింది, ఇక్కడ 2 లైన్స్లో అప్డేట్ అయింది. ఓకేనా. సో ఫస్ట్ లైన్లో ఏముందో చెక్ చేద్దాం. సో 16th రోజు 8 యూనిట్స్ అనేది అడిగాడు. సో కన్ఫర్మ్ క్వాంటిటీ ఎంత ఉంది 16th రోజు 0. సో నెక్స్ట్ లైన్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, 27th రోజు కన్ఫర్మ్ క్వాంటిటీ చూడండి 8 అనేది కన్ఫర్మ్ చేసింది. అంటే సిస్టమ్ ఏముంటుందంటే 16th జనవరి రోజు కుదరదు, 27th జనవరి రోజు అడిగిన క్వాంటిటీ అనేది ఇవ్వడానికి ఓకే అని చెప్పేసి సిస్టమ్ అగ్రీ చేసింది అన్నట్టు. సో చూసుకుంటే ఆర్డర్ క్వాంటిటీ 8 ఉంది, 8 యూనిట్స్ ఈ 27th రోజు సిస్టమ్ అనేది అగ్రీ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ మెటీరియల్ కూడా ఒకసారి స్టాక్ చెక్ చేసుకుందాము. స్టాక్ ఓవర్ టీ కోడ్కి వచ్చేసాను, MMBE. ఇక్కడ నేను మెటీరియల్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసుకుంటే అసలు స్టాక్ 0 ఉంది, ఏం లేదు, ఎక్కడ కూడా లేదు. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే స్టాక్ లేదు. స్టాక్ లేకపోవడం ఏంటంటే సిస్టమ్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ అనేది కౌంట్ చేసుకొని ఒక ఫ్యూచర్ డేట్ అనేది ప్రపోజ్ చేసింది. ఓకేనా. సో ఇది ఏంటంటే యాక్చువల్గా అవైలబుల్ చెక్ అనేది ఒక టాపిక్ ఉంటుంది, అది బేస్ చేసుకొని మనకి ప్రోడక్ట్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఏంటి అనేది ఆ చెక్ చేసుకొని చూపించుకుంటుంది. సో సేల్స్ ఆర్డర్ యొక్క స్ట్రక్చర్ అంటే ఈ 3 ఉంటాయి, హెడర్ డేటా, ఐటమ్ డేటా అండ్ స్కెడ్యూలర్స్ డేటా. ఈ హెడర్ డేటాలో ఏమేమి ఉంటుందని ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. ఇన్ ద సేమ్ వే ఐటమ్ అండ్ స్కెడ్యూలర్స్ డేటా, ఈ 3 యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అవేర్ అయి ఉండాలి, లేకపోతే చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఇన్ ద సేమ్ వే ఐటమ్ లెవెల్లో మనకి ఈ ప్రోడక్ట్ సంబంధించిన ప్రైస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైన్ ఐటమ్ 10కి వస్తున్నాను, కండిషన్స్ అండ్ ట్యాబ్ ఉంది ఇక్కడ. ఓకేనా. ఈ ఐటమ్ లెవెల్ చూడండి, ఇక్కడ హెడ్డింగ్ ఏముంది, క్రియేట్ స్టాండర్డ్ ఆర్డర్, పైన ఐటమ్ డేటా ఉంది, దాని తర్వాత సేల్స్ డాక్యుమెంట్ ఐటమ్ 10, నెక్స్ట్ మెటీరియల్ ఏ మెటీరియల్ ఎంటర్ చేసామో ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ క్వాంటిటీ ఎంత ఎంటర్ చేసాము, నెట్ వాల్యూ ఎంత వచ్చింది, ప్లస్ ట్యాక్స్ అనేది ఎంత అయింది. ఓకేనా. ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైస్ అని ఉంది కదా, కంపెనీ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఇంత ఉంది, 10,000కి అమ్మాలని చూస్తుంది. సో నెక్స్ట్ అనేది సంథింగ్ ఇదేదో టోటల్ డిస్కౌంట్స్ అనేది ఉంది, తర్వాత ఇంకోటి డిస్కౌంట్ సంథింగ్ ఏదో ఇది వేరే కండిషన్ టైప్ ఉంది, తర్వాత ట్యాక్స్ అనేది అవుట్పుట్ ట్యాక్స్ ఉంది. సో ట్యాక్స్ అనేది 10% అనేది కౌంట్ అవుతుంది. ఓకేనా. అది సో ఇక్కడ 5 యూనిట్స్ కాబట్టి 10,000 into 5 550,000. సో నెక్స్ట్ 20% అనేది ఇక్కడ డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అయ్యింది, అది ఇక్కడ అప్డేట్ అయ్యింది మనకి. ఓకేనా. అంటే ఈ 10,000లో 20% ఇంటూ 5 యూనిట్స్ అంటే 10,000 పైన 20% అంటే 2,000 into 5 10,000 అలా అప్డేట్ అవుతుంది మనకి. సో 50,000 నుంచి 10 తీసేస్తే 40,000 నెట్ వాల్యూ ఉంది, అంటే కస్టమర్ కట్టాల్సిన అమౌంట్ 40,000 ఇది ట్యాక్స్ కలపకుండా. సో కండిషన్స్ ట్యాబ్లో ఏంటంటే మనకి ఒక ప్రోడక్ట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే కస్టమర్కి అమ్మే ప్రైస్ ఎంత, అంటే జనరల్ కంపెనీ అమ్మాలనుకుంటున్న ప్రైస్ అండ్ డిస్కౌంట్స్, నెక్స్ట్ ట్యాక్సెస్ కానీ అడిషనల్ ఛార్జెస్ ఇంకేమైనా అప్లికేబుల్ ఉంటే ఆ కంప్లీట్ స్ట్రక్చర్ మొత్తం మనకి ఇంకా ఇక్కడ ఉంటుంది.
సో, ఇంకొంచెం అడిషనల్‌గా మనకి ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ అనాలిసిస్ అనే ట్యాబ్ ఉంటుంది. ఇది క్లిక్ చేసుకొని అంటే మనకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అడిషనల్‌గా వస్తా ఉంటదిది. సో, ఇది నార్మల్‌గా సేల్స్ ఆర్డర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందది ఎస్ఏపిలో.